మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 7. మార్నింగ్ లేచాక ఫస్ట్ అయితే ఫ్లాట్ అంతా క్లీన్ చేశాను. ఆ తర్వాత ఒక గ్రీన్ టీ తాగి కొద్దిసేపు రిలాక్స్ అయ్యా. ఇంక బ్రేక్ఫాస్ట్లోకి టోస్టెడ్ బ్రెడ్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే చేసుకుందాం అనుకున్నా. బ్రెడ్ అయితే టోస్ట్ చేశాను, కానీ స్క్రాంబుల్ ఎగ్ చేద్దాం అనుకునే లోపు సడన్గా ఎందుకు జోన్ అవుట్ అయినా తెలియదు, ఎక్కడో ఆలోచిస్తూ ఉండి ఆమ్లెట్ అయితే వేసేసాను, హాఫ్ బాయిల్ టైప్. చూడండి, ఇంకా మూడు మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇంకేం చేస్తాంలే అని చెప్పని ఇంకా హాఫ్ బాయిల్ ఎగ్ వేసుకుని ఆమ్లెట్ అండ్ టోస్టెడ్ బ్రెడ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. జిమ్కి వచ్చిన తర్వాత ప్రీ వర్కౌట్ అయితే తీసుకుని వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్స్ అయితే చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. ఈరోజు మనది పుల్ వర్కౌట్. బ్యాక్కి 3 వేరియేషన్స్ అండ్ రేర్ డెల్స్కి ట్రాప్స్కి ఈచ్ వన్ వేరియేషన్ అండ్ బైసెప్స్కి 2 వేరియేషన్స్. ఇంకా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇంకా వచ్చేదారిలో సెలూన్ దగ్గర అయితే ఆగి బియర్డ్ షేప్ అయితే తీపించుకుని రూమ్కి అయితే వచ్చేసా. రూమ్కి వచ్చాక డోర్ ఓపెన్ చేద్దామని చెప్పని కీస్ ఎతుకుతుంటే కీస్ కనిపించట్లే. ఏంటో మార్నింగ్ నుంచి బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయితే ఉంది. మేబీ కార్ లోపల ఏమైనా పడిపోయినాయేమో అని చెప్పని ఇంకా కార్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తే కార్ లోపల ఉన్నాయి కీస్. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి కీస్ తీసుకుని రూమ్కి అయితే వచ్చేసా. ఇంకా ఫ్రెష్ అయిపోయి వర్క్ అయితే స్టార్ట్ చేసా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏం ప్రిపేర్ చేయాలనిపించలేదు. కర్రీ ఏం కుక్ చేయలే, రైస్ కూడా ఏం పెట్టలే, జస్ట్ చికెన్ ఫ్రై చేసుకుని అయితే తినేసా. ఇంక ఈవినింగ్ కొద్దిసేపు బయటకు వచ్చి వాకింగ్ అయితే చేసా, కొద్ది మైండ్ రిలాక్స్ అయ్యిద్దని. ఇంక వెళ్ళేటప్పుడు కర్డ్ ప్యాకెట్ అండ్ మిల్క్ ప్యాకెట్ అయిపోయిందని చెప్పని కర్డ్ అండ్ మిల్క్ ప్యాకెట్ తీసుకుని అయితే రూమ్కి వచ్చేసా. ఇంక నైట్ డిన్నర్లోకి ఎగ్ ఫ్రై అంటారో ఎగ్ బుర్జీ అంటారో ఏంటో తెలియదు, బట్ బాగుంటుంది. ఇంకా డిన్నర్ అయితే తినేసి కొద్దిసేపు మూవీ అయితే చూసా. ఎనీహౌ టుడే ఈజ్ నాట్ దట్ గ్రేట్. Whatever it happens, just move on.